హాయ్ హలో నమస్తే నేను మీ కాపీలో నరేష్ మీరు చూస్తున్నారు యువరం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వారం క్రితం నేను ప్రీ ప్రైమరీ టీచర్లు అండ్ ప్రీ ప్రైమరీ సెక్షన్లో ఆయాల రిక్రూట్మెంట్ జరుగుతుంది, అలర్ట్గా ఉండండి అని చెప్పేసి మీకు తెలియజేయడం జరిగింది. వారం కూడా అయితే లేదు నేను చెప్పి. సో మొదటి నోటిఫికేషన్ విడుదలైంది కరీంనగర్ జిల్లా నుంచి. కరీంనగర్ జిల్లాలో ఒక మండలంలో ఈ నోటిఫికేషన్ కోసం అప్లై చేసుకోండి అన్నట్టుగానైతే ఇచ్చారు. మనకు వారం రోజులే గడువు ఇచ్చారు వాళ్ళకు. ఈ నోటిఫికేషన్లో ఎక్కడ లేదు, అయినా కూడా గత సంవత్సరం ఫిల్ చేసినట్లుగా ఈసారి కూడా ఆడవాళ్ళకు మాత్రమే అవకాశం ఇస్తారు అని చెప్పేసి నేను చెప్పడం వల్ల చాలా మంది ఆ వీడియో చూసినాక ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కోర్సు చేసిన సార్ మేము మెదక్ జిల్లాలో, వరంగల్ జిల్లాలో. సో ఆ కోర్సు చేసిన మేల్ క్యాండిడేట్స్ కూడా ఉన్నాం, అంటే అబ్బాయిలు కూడా ఉన్నాం. మేము ఎందుకు ఎలిజిబుల్ కాదు సార్, అక్కడ నోటిఫికేషన్లో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు కదా, అమ్మాయిలకు మాత్రమే అబ్బాయిలకు మాత్రమే అని ఎక్కడ లేదు. కాబట్టి ఎవరైనా ఎలిజిబులే కదా సార్, మీరు గట్టట చెప్పారు అని చెప్పేసి కొద్దిగా నెగిటివ్గా మాట్లాడారు. నెగిటివ్ కాదు, అంటే వాళ్ళు అట్లా మాట్లాడారు, అది నెగిటివ్ అని కూడా నేను అనుకోను, ఎందుకంటే వాళ్ళకు కూడా న్యాయం జరగాలి కాబట్టి. కానీ ఈరోజు నోటిఫికేషన్లో చూస్తే ఆడవాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి అని ఉన్నది. మీరు ఇక్కడ కనిపిస్తున్నది చూడొచ్చు. సో ఇది ఒక గన్నిర్వరం ఏదో మొత్తం మీద ఒక మండలంలో వచ్చినటువంటి 4 స్కూళ్ళలో వచ్చినటువంటి 8 ఉద్యోగాలు, అంటే ఒక ఆయా ఒక ఇన్స్ట్రక్టర్. ఈ విషయం వల్ల నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీ ఏరియాలో మీకు శాంక్షన్ అయినటువంటి పాఠశాలకు 2 పోస్టులు క్రియేట్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఈ నోటిఫికేషన్ లోకల్లో వచ్చేటువంటి పేపర్లో మాత్రమే వస్తుంది, అంటే మీ జిల్లా పేపర్లలో మాత్రమే వస్తుంది. మీ జిల్లా కలెక్టర్ గారు, మీ మండల విద్యాధికారి గారు, మీ జిల్లా విద్యాధికారి గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి బీ అలర్ట్, మీ ఏరియాలో ఇది ఉందా లేదా చూసుకోండి. ఆ పీడిఎఫ్ని కూడా మన వాట్సాప్లో పోస్ట్ చేసిన, మన వెబ్సైట్లో పోస్ట్ చేసిన 93 పేజీల పీడిఎఫ్ ఉంటుంది, అలా స్కూల్స్ లిస్ట్ ఉండేది, ఒకసారి చూసుకోండి. సో మొత్తం మీద ప్రీ ప్రైమరీ ఆయా, ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. వారం రోజులలో ఈ భర్తీ అనేది కంప్లీట్ చేస్తారు. కాబట్టి మీన్స్ అంటే పూర్తిగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ తక్కువ టైంలోనే ఉంటుంది. స్కూల్ స్టార్ట్ అయ్యే వరకు కొంతమంది ఆల్రెడీ జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చూడండి, అంటే కొన్ని జిల్లాలలో కొద్దిగా వెనక ముందు కూడా ఉండొచ్చు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ చూసిన 1000 పాఠశాలలలో ఈ ప్రీ ప్రైమరీ సెక్షన్ శాంక్షన్ అయితే కొన్ని జిల్లాలలో తొందర రిక్రూట్ అయ్యారు, కొన్ని జిల్లాలలో మా రాజన్న సిరిసిల్ల జిల్లాలో రిక్రూట్ అవ్వడానికి చాలా టైం పట్టింది. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కన్వీనియంట్ను బట్టి కూడా కలెక్టర్లు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలర్ట్గా ఉండండి, మీ ఏరియాలో ఈ నోటిఫికేషన్ రాబోతా ఉన్నది. సో ఇది విషయము. మొత్తం మీద ప్రీ ప్రైమరీకి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్ని కూడా మీ లోకల్ పేపర్లలో వచ్చేటువంటి అవకాశమే ఉంటుంది. ఇప్పుడు మొన్న వచ్చినటువంటి టీజీపీఎస్సీ నోటిఫికేషన్లు ఇట్లా పెద్దగా రాదు. కాబట్టి అలర్ట్గా ఉండండి. నా దృష్టికి ఏమైనా వస్తే ఖచ్చితంగా మన ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తా. అలర్ట్గా ఉండండి. నేను ఏ క్లిప్పింగ్ ఎక్కడ దొరికినా కూడా వాట్సాప్లో షేర్ చేస్తా. ఒకసారి వాట్సాప్ లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తే అక్కడ నుంచి మీరు వాట్సాప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్లో అయితే వెంట మీకు అప్డేట్స్ అయితే అందుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యా సేవలో యువరం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.